ఉదయం మనం మాట్లాడుకున్నప్పుడు మీలో ఎంతమందికి పీరియాడిక్ టేబుల్ అంటే రసాయనిక మూలకాల ఆవర్తన పట్టిక గురించి అర్థమవుతుందో నాకు తెలియదు. హైడ్రోజన్ గురించి తెలుసు కదా. ఇది ఒక ప్రమాదకరమైన మూలకం. సోడియం ఒక తీవ్రవాద మూలకంగా పిలువబడుతుంది కూడా. ఆక్సిజన్ కూడా విస్ఫోటనం చెందుతుంది. ప్రేలుడు పదార్థం. క్లోరిన్ విషపూరితమైనది. అది మిమ్మల్ని చంపగలదు. కొంతమంది దీన్ని తీసుకొని చనిపోయారు కూడా. అయితే అదే విషపూరిత క్లోరిన్ సోడియంతో కలిసి సోడియం క్లోరైడ్గా మారుతుంది. సోడియం లోహాన్ని గనుక గాలిలో ఉంచితే అది పేలిపోతుంది, విస్ఫోటనం చెందుతుంది. అయితే అదే పేలుడు పదార్థం అత్యంత విషపూరిత క్లోరిన్తో కలిసినప్పుడు జీవనాధారమైన ఉప్పుగా మారుతుంది. అది లేకుండా మనం మనలేము కూడా. హైడ్రోజన్, ఆక్సిజన్లు కూడా ఇలాగే. రెండూ కూడా పేలుడు పదార్థాలే. అయితే ఆ రెండు పేలుడు పదార్థాలు కలిస్తే జీవనాధారమైన నీటిని ఇస్తాయి. సోడియం, క్లోరిన్ ఇవి రెండు కూడా నెమ్మదించి ప్రశాంతంగా ప్రపంచానికి జీవనాధారమైన ఉప్పును అందించగలిగినప్పుడు విభిన్న దృక్పథాలు గల ఇద్దరు జీవులు ఎందుకు కలవలేరు? అంటే అదే నా ఉద్దేశంలో సామరస్యత. రెండు ప్రేలుడు పదార్థాలు కలిసి సామరస్యంతో ఒక్కటై విశ్వానికి ఉపయోగపడేంత జీవాన్ని సృష్టించగలిగినప్పుడు దయచేసి దీని గురించి ఆలోచించండి. దీన్ని మనం ఎలా అభినందించగలము? ప్రశంసించలేని విషయాలు ఎప్పుడూ విస్మరించబడతాయి. భిన్నత్వం ఉన్నప్పటికీ మనం పరస్పరం అభినందించుకోగలిగినప్పుడు మనం సామరస్యతను సృష్టించగలుగుతాము. ఇంతకు మించి జీవితంలో నేర్చుకోవలసింది ఏమీ ఉండదు. డాక్టర్ ఎడిజెస్ తన మేనేజ్మెంట్ ప్రసంగాల్లో ఒకదానిలో మీ చేతుకున్న 5 వేళ్లను పరిశీలించండి, అవి సమానంగా ఉన్నాయా అని ప్రశ్నిస్తారు. ఒకవేళ అవి అలా ఉంటే వాటి పనిని అవి సక్రమంగా చేయలేవు. మనం ధ్యానం సక్రమంగా చేసినప్పుడు సామాన్యంగా ప్రాథమికంగా జరిగేది ఏమిటంటే మనం మళ్ళీ పీరియాడిక్ టేబుల్ కు అన్వయించుకుంటే the outermost orbit of electron as long as it remains unsaturated. ఎలక్ట్రాన్ యొక్క వెలుపలి కక్ష అసంతృప్తంగా ఉన్నంత వరకు అది వేరొక ఎలక్ట్రాన్ను ఇతర మూలకం నుండి పొందాలని ఎప్పుడూ ఎదురు చూస్తుంది. అవి దగ్గరవుతాయి. ధ్యానం ఆ అవసరాన్ని తీర్చగలదు. వేరే వ్యక్తి వచ్చి మన అవసరాలను తీర్చాలని ఎదురు చూడము. మన బాహ్య కక్షలోని అసంతృప్త అవసరాలు మాస్టర్ ఇచ్చే ప్రాణాహుతితో పూరింపబడతాయి. అది మనల్ని అనుసంధానం చేస్తుంది, సమన్వయపరుస్తుంది మరియు మనకు సంతృప్తినిస్తుంది. సంతృప్తి కలిగి ఉన్నప్పుడు మనలో నాకు అది కావాలి, ఇది కావాలి అనే ఆకలి చూపులు ఉండవు. ప్రతిదీ ఆగిపోతుంది. కాబట్టి నా ఏకైక సలహా అలాగే వినయపూర్వక అభ్యర్థన ఏంటంటే, ఒకవేళ మీరు సరిగ్గా సాధన చేస్తూ ఉండకపోతే దయచేసి ధ్యానం లేకుండా ఒక్క రోజును కూడా మీరు గడపవద్దు. అలాగే మీ ధ్యానాన్ని మెరుగుపరుచుకుంటూ ఉండండి. ఎలా అంటే అది ఆ అరగంటకు మాత్రమే పరిమితం కాకుండా మిగిలిన రోజు మొత్తానికి నిరంతరం వ్యాపించేలా తయారు కావాలి. అప్పుడు మీరు ఇక ధ్యానం చేయనవసరం లేదు. మీరు ప్రతి క్షణం ధ్యాన స్థితిలోనే ఉంటున్నప్పుడు క్లీనింగ్ అవసరం ఎక్కడ ఉంది? అంటే ఇక ప్రత్యేకంగా సాధన చేయవలసిన అవసరం లేదు కదా. సాధన క్రమంగా ఆగిపోతుంది. ఇది ఎంతో మంచి విషయం. లేదంటే ఉదయం అరగంట, సాయంత్రం అరగంట మనం అలా ధ్యాన సాధన కొనసాగిస్తూనే ఉండాలి. అది ఎంతకాలం కొనసాగుతుందో కూడా ఎవరికీ తెలియదు.